ఒకానొక ఊళ్ళో జాలర్ల కుటుంబం ఒకటి జీవిస్తూ ఉండేది. అతను మరియు అతని కొడుకు ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ గాడిదను అమ్ముదామని నిర్ణయించుకున్నారు. ఆ గాడిద మార్కెట్కి వెళ్ళడానికి వాళ్ళకి సుమారుగా 3 గంటలు పడుతుంది. కాబట్టి దారి పొడుగునా ఎవరో ఒకళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. మొదట వీళ్ళు వెళ్తున్న దారికి ఇటువైపుగా ఒక సైకిల్ తొక్కుంటూ ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఏమయ్యా, గాడిద ఉందిగా, కొడుకుని ఎందుకు నడిపిస్తావు, దాని మీద కూర్చోబెట్టుకోవచ్చుగా అని సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. దానికి అతను ఇలా ఆలోచిస్తాడు, అదే అవును కదా, నిజమే, ఒరే నాన్న దీని మీద కూర్చో. గాడిద మీద వాళ్ళ కొడుకుని కూర్చోబెట్టి నడుచుకుంటూ వెళ్తాడు. కాసేపు దూరానికి అటుగా కట్టెలు కొట్టుకుంటూ ఒక అతను చూసి ఇలా అంటాడు, ఏమయ్యా, ఎండ బాగా ఎక్కువ ఉందిగా, నువ్వు కూడా కాసేపు కూర్చోవచ్చుగా అని అంటాడు. అలా అనగానే ఆ జాలరుడు బాగా ఆలోచించి, ఓ నిజమే కదా, ఒరే బాబు నువ్వు కాసేపు నడవరా, నేను కాసేపు కూర్చుంటాను అని చెప్పి ఈ గాడిద మీద కూర్చుని ప్రయాణం మళ్ళీ మొదలు పెడతారు. ఇంతట్లోపుకి పక్కనే కొంతమంది ఆడవాళ్ళు బట్టలు తుక్కుంటూ చూసి ఇలా అంటారు, పాపం చూసారా చూసారా చిన్నపిల్లాడిని ఎలా నడిపిస్తున్నాడు ఎండలో. అమ్మ అలా కాదమ్మా, ఇప్పుడే నేను దీని మీద కూర్చున్నాను. మాకు కనిపిస్తూనే ఉందిలే, దున్నపోత లాంటి గాడిదని వేసుకుని ఇద్దరు కూర్చోవచ్చుగా దాని మీద. అప్పుడు ఆ జాలరుడు ఇలా ఆలోచిస్తాడు, ఓహో అవును కదా, ఒరే బాబు రారా అని చెప్పి ఆ జాలరుడు బాబు ఇద్దరు గాడిద మీద కూర్చుని మళ్ళా ప్రయాణం మొదలు పెడతారు. ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత అలా వెళ్తూ ఉండగా అటువైపుగా వచ్చే వ్యాపారస్తుడు, ఏమయ్యా దీన్ని నువ్వు రాజమండ్రి మార్కెట్గా తీసుకెళ్తున్నావు. అవునయ్యా, మరి అలిసిపోయిన గాడిదని ఎవడ కొనుక్కుంటాడయ్యా, ఇదిగోండి ఈ కర్ర ఒకటి ఇస్తాను, దీనికి గాడిదని కట్టి మీ ఇద్దరు భుజాల మీద వేసుకుని తీసుకెళ్ళండి, గాడిద బలంగా కనిపిస్తుంది. ఓహో ఇదేదో బాగానే ఉందే అని చెప్పి గాడిద 4 కాళ్ళని కర్రకు కట్టి వీళ్ళు ఆ కర్రను భుజం మీద వేసుకుని ప్రయాణం మళ్ళీ సాగిస్తారు. కొద్దిసేపటికి వాళ్ళు రాజమండ్రి మార్కెట్ని చేరతారు. చేరేటప్పటికి అక్కడ పక్కనే కూరలు అమ్ముకుంటున్న ఒక ఆవిడ, అబ్బా గొప్ప గాడిదనే మోసుకొచ్చారు, ఏం తన గిట్టలు అరిగిపోతాయనా ఏంటి మోసుకొస్తున్నారు నవ్వగానే వాళ్ళిద్దరూ ఆ భుజం నుంచి గాడిదని దింపి, ఇంత బొర లేకుండా అలా ఉన్నావునరా అనుకుని చెప్పి వెంటనే అతను గాడిదకి కట్లు విప్పుతాడు. ఎంత హింసకు గురైన గాడిద వీళ్ళ కట్లు విప్పగానే వెంటనే పరిగెట్టుకుంటూ పారిపోతుంది. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు తెల్లమొహాలు వేసుకుని చూస్తారు. గాడిద అమ్మకానికి పోలేదు, డబ్బులు చేతికి రాలేదు, ఎండలో 3 గంటల ప్రయాణం మాత్రం మిగిలింది అని చెప్పి ఇద్దరు ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి బయలుదేరతారు. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇతరులు ఉచితంగా సలహాలు ఇస్తూనే ఉంటారు, అవి విని తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు, మనం మన బుద్ధిని వాడుకోవాలి.